గజాసురునితో ఆ శ్రీహరి కైలాసంలో శివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి. ఇదిగో ఇది శివుడి నంది, శివుడిని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ కడుపులో ఉన్న శివుడిని మాకు ఇచ్చి వేసి ముల్లోకాలను కాపాడు అని గజాసురుని శ్రీహరి కోరాడు. అప్పుడు ఆ గజాసురుడు జరిగింది గ్రహించాడు. తన ముందు గంగిరెద్దుల మేళాన్ని ఆడించి తన మెప్పు పొంది ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తప్పదు అని గ్రహించి తన కడుపులోని శివునితో తనకు 2 వరాలు ప్రసాదించమని అడిగాడు. అవేమిటంటే, తను చనిపోయిన తర్వాత శివుడు తన చర్మాన్ని ధరించాలి అన్నది మొదటి వరమైతే, తన శిరస్సును లోకమంతా పూజించేటట్లుగా అనుగ్రహించమని 2వ వరం కోరుకున్నాడు. ఇక మన శివుడు అలాగే అని అభయమిచ్చాడు. శివుడు అభయమిచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు కనుసైగ చేయగానే శివుడిని నందీశ్వరుడు గజాసురుని కడుపును తన కొమ్ములతో చీల్చి చంపేశాడు. ఆ దెబ్బకు గజాసురుడు మరణించాడు. అతని కడుపులో నుంచి శివుడు క్షేమంగా బయటకొచ్చాడు. బయటకొచ్చిన శివుడు శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థన చేశాడు. అప్పుడు శ్రీహరి శివునితో ఇలా అన్నాడు, ముందు వెనక ఆలోచించకుండా ఇలా అర్హత లేని వారికి వరాలు ఇవ్వకూడదు అని దుష్టులకు గొప్ప వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్లవుతుంది అని చెప్పి మాయమయ్యాడు. శివుడు కూడా తాను చేసిన పనికి చింతించి తన కారణంగా మరణించిన గజాసురునికి కోరిన వరాలిచ్చి కైలాసానికి బయలుదేరాడు.